కటింగ్ మరియు రౌటింగ్. గ్రీన్ ప్యానెల్ MDF బోర్డును సాధారణ పరికరాలతో ఏదైనా పనిచేసే చోట సులభంగా కత్తిరించవచ్చు మరియు అతికించవచ్చు. ఆ పరికరాలను సాధారణంగా ఘన చెక్క కోసం ఉపయోగించేటువంటివి. ఇవి గ్రీన్ ప్యానెల్ MDF బోర్డు కోసం ఉపయోగించాలి. హ్యాండ్ కట్టర్ను ఉపయోగిస్తున్నప్పుడు ముందుగా లామినేటెడ్ MDF బోర్డ్ ఉపరితలం యొక్క డెకరేటివ్ భాగాన్ని ఎల్లప్పుడూ పైకి ఉంచి ఎగువ భాగంలో మాత్రమే వంకర కోణాన్ని చేయడం ద్వారా కటింగ్ చేయండి. గ్రీన్ ప్యానెల్ ప్రీ లామినేటెడ్ MDF బోర్డును కత్తిరించే ముందు పదునైన లామినేట్ కట్టర్ను ఉపయోగించి 0.2 మిల్లీమీటర్ల గీతను గీయండి మరియు లైన్ గీసేటప్పుడు బోర్డును కత్తిరించేటప్పుడు లామినేట్కు ఎటువంటి నష్టం లేకుండా కత్తిరించే విధంగా ఒత్తిడిని ఉంచండి. కటింగ్ కోసం రంపాన్ని 35 డిగ్రీల కోణంలో ఉంచండి మరియు గ్రీన్ ప్యానెల్ MDF బోర్డు యొక్క ఉపరితలంపై క్రింది కోణంలో ఏటవాలు కట్ చేయండి. గ్రీన్ ప్యానెల్ MDF బోర్డును కత్తిరించడానికి మీరు నేను చెప్పబోతున్న వివిధ రకాల పరికరాలను వాడచ్చు. టంగ్స్టన్ కార్బైడ్ సర్క్యులర్ సా బ్లేడ్, టపారియా TCT సా బ్లేడ్, కార్బైడ్ టిప్డ్ సా బ్లేడ్, సాటెక్ బ్లేడ్ వంటి క్రింద పేర్కొన్న హ్యాండ్ కటర్ బ్లేడ్ ను ఉపయోగించవచ్చు. గ్రీన్ ప్యానెల్ బోర్డులో చెక్క ఫైబర్ ఒక మూలలో ప్యాక్ చేయబడదు కాబట్టి ఎల్లప్పుడూ పళ్లతో ఉన్న క్రాస్ కటింగ్ రంపాను ఉపయోగించండి. మిత్రులారా, మరి పెద్ద మొత్తంలో కలపను కత్తిరించడానికి పళ్లతో ఉన్న టంగ్స్టన్ కార్బైడ్ల చేతి కట్టర్ను ఉపయోగించండి. కార్బైడ్ కోటెడ్ బ్లేడ్ యొక్క మన్నిక సాధారణ బ్లేడ్ కంటే 20 రెట్లు ఎక్కువ మరియు ఇది వేగవంతమైన స్టీల్ టేబుళ్లపై బాగా పనిచేస్తుంది. శుభ్రమైన మరియు ఫ్లాట్ కటింగ్ కోసం మరియు హ్యాండ్ కట్టర్ల బోర్డుల మన్నికను పెంచడానికి ఈ సూచనల్ని పాటించండి. ఇవి చాలా ముఖ్యమైనవి. ఎల్లప్పుడూ పదునైన కట్టర్ లేదా బ్లేడ్ ఉపయోగించండి. 3600 RPM ఉంచండి. కట్టర్ యొక్క కోణాలను ఎల్లప్పుడూ సరిగ్గా ఉంచండి. కత్తిరించేటప్పుడు బోర్డుపై సమతుల్యత మరియు నియంత్రణ నిర్వహించడం చాలా కీలకం. CNC మెషినింగ్ అనేది ఒక సాంకేతికత. దీని ద్వారా ఏ డిజైన్ ఎంత సంక్లిష్టమైనదైనా సులభంగా తయారు చేయొచ్చు. మిత్రులారా, ఇక్కడ మీరు చూస్తున్నట్లు CNC ప్రక్రియలో యంత్రం కంప్యూటర్ ద్వారా రన్ అవుతుంది. దీనిలో ఒకరి అవసరాన్ని బట్టి పని ముందుగా ప్రోగ్రామ్ చేసి కంప్యూటర్లోకి అందించబడుతుంది. కాబట్టి కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని యంత్రాలను నియంత్రిస్తుంది మరియు తర్వాత పని జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుల్లో ఆటోమేషన్ పరిశ్రమ యొక్క ట్రెండ్ గణనీయంగా పెరిగింది. దీనిలో CNC ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అదే పనిని ఎటువంటి పొరపాటు లేకుండా పదే చేయొచ్చు సులువుగా.